మీకు ఇది చాలా చిన్నగా కనపడుతుందేమో కానీ చాలా పెద్ద బిజినెస్ ఇక్కడ. ఇది చాలా ఓల్డ్ స్టోర్ చెప్పాలంటే. ఆంధ్రప్రదేశ్లోనే ఫస్ట్ మ్యూజికల్ స్టోర్. మా నాన్నగారు వచ్చేలేకే లెదర్ ఇన్స్ట్రుమెంట్ తబలా, లైక్ తబలా, డోలక్, మృదంగం కృష్ణమూర్తి గారు అని ఆయన ఎక్స్పైర్ అయిపోయారు. ఆయన అప్పటి నుంచి నేను ఇక్కడే మూతలు వేయిస్తానన్నా. క్వాలిటీ మాత్రం ఆసం అనమాట. హలో ఫ్రెండ్స్, నమస్తే, గుడ్ మార్నింగ్ అండ్ మళ్ళీ నా ఛానల్కి మీకు స్వాగతం. ఇవాళ నేను, నా ఫ్రెండ్ పార్థవ్ అండ్ అలాగే ప్రవీణ్ వెనకాల ఉన్నాడు. సో ప్రవీణ్ ఉన్నాడు. మేము ముగ్గురం కలిసి వెళ్ళబోతున్నాం గుంటూరు మ్యూజికల్ స్టోర్కి వెళ్ళబోతున్నాం ఇవాళ. యాక్చువల్గా ఏంటంటే ప్రవీణ్ది ఒక తబలా ఉంది, ఆ తబలా అనేది పాడైపోయింది. సో అది ఒకటి రిపేర్ ఇవ్వాలి. అలాగే దాంతోపాటు మనకి ఇవాళ ప్రవీణ్ అనేది అతని టాలెంట్ చూపిస్తాడు. సో ఈ వీడియోని ఎండ్ దాకా చూడండి, స్కిప్ చేయమాకండి. ప్రవీణ్ ది టాలెంట్ తెలుసుకోవాలి ఎలా ఏంటనేది నేను ఈ వీడియోలో చూపిస్తాను. ప్రవీణ్ అనేది ఒక క్లాసికల్ మ్యూజిషియన్. చెప్పాలంటే చాలా బాగా ప్లే చేస్తాడు ఇన్స్ట్రుమెంట్స్. సో ఇవాళ అతనిది విందాం, అతను ఎలా ప్లే చేస్తున్నాడు అనేది. అండ్ అలాగే గుంటూరు మ్యూజికల్ స్టోర్ అనేది నేను మీకు చూపిస్తాను. అక్కడ చాలా ఫేమస్ స్టోర్ అది. చాలామంది ఎక్విప్మెంట్స్ అనేది వాళ్ళది ఏదైనా ఇన్స్ట్రుమెంట్స్ ఉంటే రిపేర్ చేయించాలి, కానీ మేకింగ్ కానీ ఏదైనా అక్కడ జరుగుతుంది. సో నేను అక్కడ మొత్తం మీకు చూపిస్తాను ఇవాళ. సో ఈ బ్లాగ్ అనేది చాలా స్పెషల్ బ్లాగ్ ఉంటుంది. వీడియోని ఎండ్ దాకా చూడండి, స్కిప్ చేయమాకండి. చాలా ఇంట్రెస్టింగ్ అండ్ స్పెషల్ అండ్ చాలా ఎక్సైటింగ్ బ్లాగ్. సో గైస్, ఫైనల్లీ అనేది నేను ఇప్పుడు గుంటూరు రీచ్ అయిపోయాను. అండ్ గుంటూరులో ఇప్పుడు ఇక్కడే మంది షాప్ ఉంది ఒకటి, అక్కడ పైన ఉంది, అక్కడికి వెళ్ళిపోదాం. సో ఇప్పుడు మనం వచ్చేసిన చిన్న బాబాయ్ మ్యూజికల్స్కి పైకి వెళ్ళిపోతాము. చిన్నబ్బాయి మ్యూజికల్ స్టోర్స్. మీకు ఇది చాలా చిన్నగా కనపడుతుందేమో కానీ చాలా పెద్ద బిజినెస్ ఇక్కడ. సో చూడండి, ఇక్కడ అన్ని ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి. మేకింగ్ కూడా ఇక్కడ జరుగుతుంది. ఇలాగా చూస్తున్నారా, ఏదైనా ఇన్స్ట్రుమెంట్ మేకింగ్ కూడా ఇక్కడే చేస్తారు, లైవ్ చేస్తారు మన ముందే, కానీ చాలా బాగుంటుంది. సో గైజ్, అయితే ఇప్పుడు మనము చూసారు కదా, ఇది చాలా ఓల్డ్ స్టోర్ చెప్పాలంటే. అంటే మనకు చూడంగానే మనకి అర్థమవుతుంది ఎంత ఓల్డ్ది. అయితే ఇక్కడ అనేది ఎక్కడి నుంచో మనుషులు వచ్చేసి వాళ్ళ ఇన్స్ట్రుమెంట్స్ అనేది రిపేర్ చేయడం కానీ, లేదంటే న్యాచురల్గా అంటే మనకి క్వాలిటీ ఏదైనా ఇన్స్ట్రుమెంట్ కావాలంటే మనం డైరెక్ట్గా మన లైవ్ మన కళ్ళ ముందు చేసి ఇవ్వాలి, లేదంటే దాంట్లో కస్టమైజేషన్ ఏదైనా చేయించాలంటే చాలామంది ఎక్కడి నుంచో వచ్చేసి ఇక్కడ గుంటూరులో అనేది చిన్నబ్బాయి మ్యూజికల్ స్టోర్లో అనేది ఇక్కడికి వచ్చేసి అందరూ అనేది వాళ్ళ ఇన్స్ట్రుమెంట్స్ని తీసుకొస్తారు, లేదంటే కొత్తది కొనాలంటే ఇక్కడ కొంటారు. జనరల్గా చాలా ఉంటాయి మన దగ్గర స్టోర్స్, కానీ ఈ స్టోర్ అనేది చాలా ట్రస్ట్ వర్ది స్టోర్ అంటారు చూసారా, అలాంటిది ట్రస్ట్ వర్ది స్టోర్ ఇది. సో అలాగే ఒకసారి పని చేద్దాము, మనతో పాటు ఇక్కడ అనేది చిన్నబ్బాయి స్టోర్ ఓనర్ మనతోనే ఉన్నారు. సో మీరు చూస్తున్నారు కదా, ఆయన చాలా డౌన్ టు ఎర్త్ ఉన్న పర్సన్. ఒకసారి ఆయన అడుగుదాము, ఈ స్టోర్ గురించి ఏదైనా మొత్తం డీటెయిల్స్ అడుగుదాం. సార్, ఈ స్టోర్ ఎప్పుడు అసలు స్టార్ట్ ఎప్పుడు అయింది? ఇది వచ్చేలేకే ఆంధ్రప్రదేశ్లోనే ఫస్ట్ మ్యూజికల్ స్టోర్. ఆంధ్రప్రదేశ్లోనే మా నాన్నగారు, మా పెద్దనాన్నగారు ఇద్దరు స్థాపించారు 1953లో ఫస్ట్ మ్యూజికల్ స్టోరు. మా నాన్నగారు వచ్చేలేకే లెదర్ ఇన్స్ట్రుమెంట్ తబలా, లైక్ తబలా, డోలక్, మృదంగం ఈ తయారు చేసేవాళ్ళు. మా పెదనాన్నగారు వీణ, సితార, హార్మోనియం, స్ట్రింగ్ ఇన్స్ట్రుమెంట్ ఆయన తయారు చేసేవాళ్ళు. అట్లాగా పెట్టారు. తర్వాత అనంత కాలంలో ఇక మా పెదనాన్నగారు చనిపోవడంతో మా నాన్నగారు ఓన్లీ లెదర్ ఇన్స్ట్రుమెంట్లే మేకింగ్ చేస్తూ ఉండేవాళ్ళు. సో అప్పటి నుంచి ఇది ఫేమస్లో ఉంది. ఆ తర్వాత వీళ్ళ దగ్గర నేర్చుకున్న వాళ్ళంతా ఓవరాల్గా చూస్తే 2-3 స్టేట్లో మా బంధువులే ఉన్నారు. 2-3 స్టేట్. తమిళనాడులో చూస్తే మైలాపూర్లో ఉన్నారు. మా నాన్నగారు శిష్యుడే కృష్ణమూర్తి గారు అని ఆయన ఎక్స్పైర్ అయిపోయారు. ఆయన కోలారులో, కర్ణాటకలో వచ్చి కోలారు, బెంగళూరులో మా బంధువులే ఉన్నారు. తర్వాత కాళహస్తిలో మా పెదనాన్నగారు, ఆయన మృదంగాలన్నీ చేసేవాళ్ళు. ఆయన గారు ఎక్స్పైర్ అయ్యారు. ఇంకా నా జనరేషన్కి వచ్చే లెక్కే
డిగ్రీ అయిపోయింది నాది, బీఎస్సీ ఫస్ట్ క్లాస్లో పాస్ అయినాక. సో వర్క్ చేస్తూనే, వర్క్ నేర్చుకుంటానే చదువుకున్నాను. సో మా నాన్నగారు మూలపడ్డాక, హెల్త్ బాగోక మూలపడ్డాక నేనే ఫీల్డ్లోకి వచ్చాను. ఆ నుంచి ఓన్గా నేనే చేస్తున్నాను. గైస్ చూస్తున్నారా ఎంత గొప్ప విషయం ఇది. అంటే లిటరలీ చెప్పాలంటే ఆయన ఎడ్యుకేషన్ అయినా కూడా దాని తర్వాత ఆయన బిజినెస్కి అనేది ఎంటర్ అయిపోయారు. అండ్ చాలా పేరుంది, నేను విన్నాను కూడా. నేను ప్రవీణ్ కూడా యాక్చువల్గా నాకు ఎప్పటి నుంచో అంటున్నారు, గుంటూరులో చాలా మంచి చిన్నబ్బాయి అనే ఒక మ్యూజికల్ స్టోర్ ఉంది, వెళ్దాం అన్నారు. సో అలాగే వాళ్ళు వచ్చాను అక్కడికే. కానీ నిజంగానే ఇంత బ్యాక్ స్టోరీ ఉందని నాకు తెలియదు, ఇవాళ వింటున్నాను నేను. అండ్ అలాగే మీరు చూస్తున్నారు కదా మేకింగ్ ఇక్కడే. అండ్ ఏదైనా ఇన్స్ట్రుమెంట్కి ఏదైనా ప్రాబ్లం వచ్చినా కూడా ఇక్కడే, డాక్టర్ ఇక్కడే ఉన్నారు మన ముందే. ఇన్స్ట్రుమెంట్ డాక్టర్ చెప్పాలంటే. సో ఈ స్టోర్ ఓకే, ఇక్కడ ఎక్కడెక్కడ నుంచి అనేది మనుషులందరూ వస్తారు మీ స్టోర్కి? నా స్టోర్కి వచ్చేలేకి 75% నాకు ఇన్కమ్ వచ్చేలేకి వస్తున్న మంది మెయిన్. వస్తున్న మందులు త్రూఅవుట్ ఎన్ని స్టేట్లో ఉన్నా, ఎంతమంది ఉన్నా కూడా మొత్తం నా దగ్గర రావాల్సిందే. అండ్ ఇంకా తర్వాత మిగతా చర్చెస్, మిగతా వాళ్ళు మెయిన్ తబలా గురించి నాలెడ్జ్ ఉన్న వాళ్ళందరూ నా దగ్గరికి వస్తారు. సో మెయిన్ ఓకే, అంటే చెప్పాలంటే ప్రవీణ్ కూడా తన తబలా, ఈజ్ అ వెరీ గుడ్ తబలా ప్లేయర్, చాలా బాగా తబలా ప్లే చేస్తాడు. ఒకసారి మనం తర్వాత చూద్దాము తబలా ఎలా ప్లే చేస్తున్నాడు. ఇంకా వేరే ప్లే చేసేవాళ్ళు అంటే ప్రొఫెషనల్. ఈ రోజున హైదరాబాద్లో సినీ ఫీల్డ్లో ఉన్న వాళ్ళందరూ నా దగ్గరికి వచ్చిన వాళ్ళే, తబలా ప్లే చేసేవాళ్ళు. వాళ్ళంతా ఇక్కడ నా దగ్గర వర్క్ చేయించుకుని వెళ్ళిన వాళ్ళే. బావు, అంటే జస్ట్ ఇమాజిన్ ఎక్కడెక్కడ నుంచో మనుషులు వస్తున్నారు. హైదరాబాద్ నుంచి ఇక్కడ, హైదరాబాద్నే ఒక చాలా పెద్ద సిటీ. అంటే హైదరాబాద్లో చెప్పాలంటే మనకి ఆల్మోస్ట్ అన్ని దొరుకుతాయి, అన్ని అవైలబుల్ ఉన్నాయి అంటారు. కానీ హైదరాబాద్ వాళ్ళే ఇక్కడికి వచ్చి చేస్తున్నారంటే జస్ట్ ఇమాజిన్ ఈ స్టోర్కి ఎంత వాల్యూ ఉంది. ఓకే, సో మీకు చాలా వరకు అయితే ఇప్పుడు ఐడియా వచ్చేసి ఉంటుంది మీకు ఇన్స్ట్రుమెంట్ గురించి ఎలా ఉంటుంది. అండ్ చెప్పాలంటే నార్మల్గా ప్రతి వాళ్ళు ఏంటంటే యాప్ వాడతారు, అండ్ యాప్ వాడేసి దాని తర్వాత మ్యూజిక్ అనేది ట్యూనింగ్, అంటే ఇన్స్ట్రుమెంట్ అనేది ట్యూనింగ్ చేస్తారు. కానీ ఇక్కడ అలా ఏం జరగదు. మీరు చూసారు కదా లైవ్, నేను రికార్డ్ చేసి చూపించాను ట్యూనింగ్ ఎగ్జాక్ట్గా ఎలా చేస్తారు. దాన్ని ఫీల్ చేసి, సెన్స్ చేసి దాని తర్వాత అనేది ఎగ్జాక్ట్ ట్యూనింగ్ చేస్తారు. దీనికి చాలా ఎక్స్పీరియన్స్ కావాలి, చాలా అసలు ఈజీ కాదు చెప్పాలంటే. కానీ ఈ సార్ గారు ఏమో ఎంత బాగా ట్యూనింగ్ చేశారు. నిజంగానే హ్యాట్స్ ఆఫ్. ఇలాంటి మనుషులు మన ఇండియాలో ఉన్నారంటే చాలా గొప్ప విషయం. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇదిగోండి, ప్రవీణ్ ఏమో ఇది ఒక ఇన్స్ట్రుమెంట్ ఇచ్చాడు. ఇది 25 years ఓల్డ్, 25 సంవత్సరాలు పాతది, దుబాయ్ నుంచి వచ్చిన ఇన్స్ట్రుమెంట్ ఇది. ఇప్పుడు ఇది యాక్చువల్ దీనిపైన ఒక లేయర్ ఉంటుంది, దాని మీద మోగిస్తారు. అండ్ ఇప్పుడైతే ఇది ప్రస్తుతం పనిచేయట్లేదు. ఇదిగోండి, ఇది ఉంటుంది, ఇది బ్రేక్ అయిపోయింది. సో ఇది ఎగ్జాక్ట్గా ఇప్పుడు ప్రస్తుతం ఇది ఈ కండిషన్లో ఉంది. రిపేర్ అయిన తర్వాత చూపిస్తాను ఇది ఎలా ఉంటుంది అనేది, అంటే ఫైనల్ అవుట్పుట్ అనేది ఎలా ఉంటుంది. మీరు నెక్స్ట్ మళ్ళీ ఇది రిపేర్ అయిన తర్వాత ఒక బ్లాగ్ అప్లోడ్ చేస్తాను, రిపేర్ అయిన తర్వాత ఇది ఎలా ఉంటుంది అనేది. అండ్ అలాగే ఇంకొక ఇన్స్ట్రుమెంట్ ఉంది అక్కడ రెడీ అవుతుంది. ఏదైనా లైవ్ మనం ముందే. అండ్ మనకి ఇక్కడ అనేది చాలా ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి చూడండి, వీళ్ళు ఓన్గా ఇక్కడ రెడీ చేస్తారు. ఎక్కడ అనేది మన బయట నుంచి మెషిన్స్ కాదు, ప్యూర్లీ హ్యాండ్తోనే చేస్తారు. సో చూడండి ఎంత బాగున్నాయి కదా. ఓకే, అండ్ ఇప్పుడు మనకనేది ఇక్కడ కస్టమర్స్ అనేది వచ్చారు. ఒకసారి వాళ్ళతో కూడా ఒక రివ్యూ అడుగుదాం మనము, ఈ స్టోర్ గురించి ఏంటనేది, వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, ఏం చేస్తున్నారు, అండ్ దేనికోసం ఇక్కడికి వచ్చారు ఏంటనేది మొత్తం ఒకసారి కనుక్కుందాం. అన్న, నా పేరు మరీదాస్ అన్న. నేను మంగళగిరి నుంచి వచ్చాను. దాదాపు నాకు ఒక 15 years ఎక్స్పీరియన్స్ ఉంది తబలా ప్లే చేయడంలో. అప్పటి నుంచి నేను ఇక్కడే మూతలో వేయిస్తానన్నా. క్వాలిటీ మాత్రం ఆసమ్ అనమాట. నేను అలాంటి క్వాలిటీ నేను ఇంకెక్కడ చూడలేదు. ఇంక వెళ్తే హైదరాబాద్ వెళ్ళాలి, కానీ హైదరాబాద్ వెళ్ళే అంత ఓపిక మనకు లేదు. ఇక గుంటూరులోనే దగ్గరలో మంచి మేకర్, తబలా మేకరు, చిన్నబ్బాయి మ్యూజికల్ షాపు. నేను 15 years నుంచి ఇక్కడ మూతలో వేయిస్తూ ఉంటాను. చాలా అంటే చాలా క్వాలిటీ బాగుంటుంది. ఈవెన్ డోలక్ కూడా చాలా బాగుంటుంది అన్న. నేను ఇక్కడ వేయించడం మొదలుపెట్టిన కాడి నుంచి నేను ఇంకెక్కడ నాకు అంత సాటిస్ఫై లేదన్న. చాలా బాగుంటుంది అన్న, డోలక్ కానీ తబలా కానీ. థ్యాంక్ యూ అన్న. సో గైస్ చూస్తున్నారా ఎంత జెన్యున్ రివ్యూ ఇస్తున్నాను నేను మీకు డైరెక్ట్ కస్టమర్స్తోనే. సో చూస్తున్నారు కదా ఎంత ఫేమస్ అంటే ఎంత ఫేమస్ ఇది. మనుషులు ఎక్కడ వెళ్ళకుండా డైరెక్ట్ ఇక్కడికి వస్తారు గుంటూరులోనే. మీకు ఈ స్టోర్ది డీటెయిల్స్ ఏదైనా అంటే మీకు లొకేషన్ కావాలంటే కింద డిస్క్రిప్షన్లో అనేది మెన్షన్ చేస్తున్నాను. మీకు ఎప్పుడైనా ఇక్కడ రావాలంటే నేను మ్యాప్స్ కూడా లొకేషన్ అనేది నేను లింక్ షేర్ చేస్తాను. మీరు కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, మీరు దానిలో క్లిక్ చేసి మీకు ఎప్పుడైనా వెళ్ళాలంటే మీరు ఇక్కడ రావచ్చు.
ఇప్పుడు అనేది ప్రవీణ్ అనేది ఒక ఇన్స్ట్రుమెంట్ ప్లే చేస్తాడు. సో మనం చూద్దాం ప్రవీణ్ టాలెంట్ ఏంటి ఇవాళ అనేది. నాకు తెలిసినంత వరకు తబలా బాగా అనేది ప్లే చేస్తాడు, కానీ ఇప్పుడేమో ఏదో డోలక్ ప్లే చేస్తాడంట. సో వాడు చూద్దాం ఎలా ప్లే చేస్తున్నాడు. ఓకే, ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ప్రవీణ్ అనేది ప్లే చేస్తాడు, కానీ ఇప్పుడు వేరే ట్యూన్తో. సో 3, 2, 1 యాక్షన్. సో గైస్ మీరు చూసారు కదా ఎంత మంచిగా ప్లే చేస్తున్నారు. ప్రవీణ్ అయితే సూపర్ ప్లే చేశారు. అండ్ ఇంకొక మనిషి మనతో ఇందాక మాట్లాడారు కదా, కస్టమర్ ఒక రివ్యూ ఇచ్చారు, ఆయన ఇంకా సూపర్ ప్లే చేశారు. అమేజింగ్ అంటే అమేజింగ్ ఉంది. అంటే ఇలాంటి వైబే వేరే. ఇలాంటి మనకి యాక్చువల్ ఫ్రెండ్స్ ఉంటే నిజంగా చెప్పాలంటే 2 ఫ్రెండ్స్ అనేది ఇలా మ్యూజిక్ ప్లే చేస్తే మనకి ఉన్న మోడర్న్ మ్యూజిక్ది అవసరమే లేదు. ఇలాంటి ఇన్స్ట్రుమెంట్ది డిఫరెంట్ వైబ్. అండ్ ఇందాక ప్రవీణ్ ఇచ్చింది అది, ఇది కూడా ఒక తబలా ఉంది పాడైపోయింది, అది కూడా ఇమ్మీడియట్ రిపేర్ చేసి ఇచ్చేస్తున్నారు. ఇక్కడ చాలా స్పీడ్గా అనేది ఏదైనా వర్క్ చాలా స్పీడ్గా ఇమ్మీడియట్గా కుదిరితే ఇమ్మీడియట్గా చేసి ఇచ్చేస్తారు. అలాంటి సర్వీస్ ఉంటుంది ఇక్కడ. సో ఇప్పుడు అనేది దీన్ని ట్యూనింగ్ చేస్తారు, అంటే మొత్తం సెట్టింగ్ చేసి దాని తర్వాత లాస్ట్లో అనేది ట్యూనింగ్ చేస్తారు. ఇందాక చూసారు కదా అది అలాంటిది సేమ్ ఇది ప్రవీణ్ది. ఇది ఒకసారి రెడీ అయిపోతే దాని తర్వాత లాస్ట్లో ఇది ఎలా ఉందని చూద్దాం. ఇప్పుడు నేను కూడా ట్రై చేస్తాను, ప్లే చేస్తాను, ఎలా ఉంటుంది చూద్దాం. నాకు రావట్లా, ఇలా ప్లే చేస్తాను, ఇలా ప్లే చేస్తాను. ఎలా చేసింది? సబ్స్క్రైబర్స్ వెళ్ళిపోతారు. ఓకే, ఇప్పుడు ప్రవీణ్ అనేది రెడీ అయిపోయింది. సో దీని ట్యూనింగ్ జరగబోతుంది ఇప్పుడు, అదే చూద్దాం. రెడీ అయిపోయింది ప్రవీణ్, ఇప్పుడు దాన్ని ప్లే చేయి. ప్లే చేయి, గట్టిగా ప్లే చేయి. ఇప్పుడైతే ప్రవీణ్ ఇంకా మంచి ఫామ్లో ఉన్నాడు, ఇంకా మంచిగా ప్లే చేపిద్దాం, చూద్దాం అసలు ఎలా ప్లే చేస్తున్నాడు అది. అసలు ప్రవీణ్ది అసలు నేను టాలెంట్ ఇప్పుడు చూపిస్తాడు మనకి.
సో గైస్ అయితే ఇప్పుడు ఇక్కడ నుంచి బయలుదేరిపాను. చాలా అంటే చాలా ఎంజాయ్ చేశాను ఇక్కడ. నిజంగానే మ్యూజిక్స్ నేను అందరు ప్లే చేసినప్పుడు నేను ఆ మ్యూజిక్ అన్ని విన్నాను. నాకు చాలా బాగా అనిపించింది. అండ్ అలాగే నిజం చెప్తున్నాను, మీకు ఎప్పుడైనా మీ ఏ ఇన్స్ట్రుమెంట్ కంప్లైంట్ ఉన్నా సరే, లేదంటే మీకు కొత్తది కొనాలంటే మీరు ఇక్కడికి రండి. ఇదిగోండి చిన్న అబ్బాయి మ్యూజికల్స్ అని ఉంటుంది ఇక్కడ మీకు. హోటల్ హనుమాన్ ఆపోజిట్లోనే ఉంటుంది. సో ఎప్పుడైనా మీకు కావాలంటే మీరు ఇక్కడ రావచ్చు. ఇది చిన్న సందులా ఉంటుంది. నువ్వు ఆగు, చిన్న సందులో ఉంటుంది. అంటే స్టేర్స్ ఉంటాయి, దీని లోపల వెళ్ళి పైకి ఎక్కాలి. సో గైస్ చూసారు కదా, ఇది మొత్తం నేను మీకు చెప్పాలంటే. యాక్చువల్గా నేను మీకు ఏంటంటే ఇది ఒక ఇన్ఫర్మేషన్ లాగా అనుకోండి, మ్యూజిక్ రిలేటెడ్ కానీ లేదంటే అడ్రస్. మీకు ఏదైనా చాలామంది మ్యూజిషియన్స్ ఉన్నారు, అంటే కొంతమందికి ఐ థింక్ వాళ్ళకి తెలీదు చిన్నబ్బాయి గురించి, చిన్నబ్బాయి మ్యూజికల్స్ గురించి. సో నేను అందుకనే ఈ బ్లాగ్ అనేది రికార్డ్ చేయడం జరిగింది. అండ్ అలాగే నాకు ప్రవీణ్ చాలా హెల్ప్ చేశాడు. మెయిన్ ప్రవీణే మోటివ్ తీసుకున్నాడు, ఇనిషియేట్ తీసుకొని నాకు చెప్పాడు. కొంతమందికి ఈ షాప్ గురించి తెలీదు, స్టోర్ గురించి తెలీదు. సో అందుకనే స్టోర్ గురించి చాలామందికి తెలియాలి, అప్పుడు అనేది ఒక వాల్యూ వస్తుంది. ఆల్రెడీ ఈ స్టోర్కి చాలా రెప్యుటేషన్ ఉంది, ఎక్కడెక్కడ నుంచో మనుషులు వస్తున్నారు. సో మీకు ఆల్రెడీ నేను మీకు చెప్పేసాను కదా, చూసారు కదా. మీకు చూసిన తర్వాత మీకు మొత్తం అర్థమైపోతుంది ఈ బ్లాగ్ మొత్తంలో ఎంత వాల్యూ ఉంది ఈ స్టోర్కి. సో అదే. అండ్ ఇవాళ బ్లాగ్ అనేది ఇక్కడే ఒకడతాను. యాజ్ ఐ సే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్, లవ్ యూ ఆల్. కొత్త రోజు కొత్త వీడియోతో ఇలాగే మళ్ళీ మనం రేపు కలుద్దాం.